అవ్వా ఇన్నారుల చిత్రము వినాయకుడు నాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయరి అని సీదా కైలాసంకి వెళ్ళి దరఖాస్తు పెట్టుకున్నాడు ఎరికేనా ఏ ఊకని కైతకాలు ఆయనకే బొచ్చడు గుళ్ళున్నాయి మళ్ళా సీఎం సార్ కట్టించే డబుల్ బెడ్రూమ్ ఆయనకెందుకో అని నమ్ముతలేరు కదా మీరు నాకు ఎరికే దరఖాస్తే కాదు ఇండ్లు కట్టే జాగలకు పోయి పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయ కొట్టి మరి అదే జాగల నాకు ఇల్లే కట్టిస్తారో గుడే కట్టిస్తారో అని బాగా చెప్తా బండ మీద కూర్చున్నాడు ఇగో కావాలంటే మీరే చూడురి వినాయక చవితి నాడొచ్చే విఘ్నేశ్వర స్వామి శివరాత్రి పండుగకే వచ్చిండు జగిత్యాల జిల్లా తిప్పన్నపేటల కేసీఆర్ సార్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వెనకబడతాననుకున్నాడో ఏమో ఏ మూషిక వాహనం తీసుకొచ్చి దించిపోయిందో తెల్లారే వరకు విగ్రహం అయి వెలిసిండు ఊరవతలున్న డబుల్ బెడ్రూమ్లు కట్టించే జాగల మరి మీదికొచ్చే పుణ్యాత్ములతో నాడ జాగ సరిపోనట్టున్నది ఏం చేస్తాడు అసలే భక్తి ఎక్కువ ఉన్న సీఎం సారు నన్నే వద్దంటాడా అనుకొని సైలెంట్ గా భూమి మీదకి వచ్చిండు వినాయకుడు విఘ్నాలు రాకుండా చూసే సామి కొత్త సామి ఇక పబ్లిక్ ఊకుంటారా ఊరంతా కలిసి గుంపు కూడరేంది కొబ్బరికాయలు కొట్టరేంది కుంకుమ పసుపు పోయరేంది గడ్డపారలు గుత్పలు పట్టుకొని వచ్చి పొక్కలు తీసుడు అయితేనే ఉన్నది పందిరేసి గుడి కట్టేదందుకు రేవు చేస్తూనే ఉన్నారు దేవుని మీద భక్తి ఎక్కువ ఉన్న తిప్పన్నపేట పబ్లిక్ ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఎప్పటి నుంచో ఊర్లో ఇండ్లు లేకుంటున్నా మాకే జాగా సరిపోతలేదంటే రాత్రికి రాత్రి వచ్చిన వినాయకునికి ఇంత జాగా తీసుడేందని కొంతమంది అడ్డం తిరిగిండ్రు ఓర్ని పాడుగాను దేవుడు చేయబట్టి గుడి కడితే జాగ మొత్తం గుడికే పోతుంది మాకిండ్లు లేకుండా అవుతుందని వాళ్ళు లొల్లి చేస్తున్నారు అటు ఆఫీసర్లు కూడా ఈ జాగ పేదోళ్ళకే గాని దేవునికి కాదని చెప్పిండ్రట రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ఐ సార్ కానీ విఆర్ఓ సార్ కానీ వారు వచ్చి మరి ఏం చెప్పారు కదా అంటే ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి అలర్ట్ అయిపోయింది ఈ ల్యాండ్ ఇక్కడ షెడ్ కానీ ఇటువంటిది వేయడానికి కానీ వీలు లేదు అని మాట్లాడారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ఏరియాను పరిశీలించి వెళ్ళారు ఇన్నరా పంచాయతీ ఎట్లా ముడిపడ్డదో ఇక పాతిన గుంజలు తీసిండ్రు పంచాయతీలో మాట్లాడుకోవాలని నిర్ణయాలు చేసుకున్నారు ఇంత లొల్లి ఉట్టించిన విఘ్నేశ్వర స్వామి మాత్రం మౌనంగా కూర్చొనున్నాడు కానీ స్వామి నీకు పెద్ద పెద్ద గుట్టలున్నాయి జాగాలున్నాయి అవన్నీ ఇడిచిపెట్టి పేదోళ్ళ బెడ్రూమ్లకు ఇచ్చిన జాగాలనే వెళ్ళాలని అని అడుగుతున్నారు తిప్పన్నపేటలో ఇండ్లు లేని పబ్లిక్ అయినా కేసీఆర్ సార్కు చెప్తే ఈ జాగను దేవునికిచ్చి ఇంకో జాగను కొని వీళ్ళకి ఇయ్యడా మనం అనుకుంటున్నాం గాని ఈ పంచాయతీ దెంపాలంటే ఇంత అదాటి నిలిచిన బొజ్జ గణపయ్యకే సాధ్యం కావాలి స్వామి నువ్వే న్యాయం చెయ్యి నీ పేరు మీద కొట్టుకునేటట్టు చేయకు కూడా ఇస్తున్నాం చూసుకుంటూనే ఉండు హెచ్ఎం టీవీ